జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా. అర్థమైందా? చూడండి, నిన్న తాడేపల్లిగూడెంలో ప్రచారం స్టార్ట్ చేశా. లేటుగా పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఏంటి ఆ రెస్పాన్స్? ఈ మూడు పార్టీలాగా మనం ఎవరికి నిలబడడానికి 1000 రూపాయలు, కూర్చోవడానికి 2000, పడుకోవడానికి 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఫ్రీ పబ్లిసిటీ. థ్యాంక్స్ టు మీడియా ఓనర్స్ అండ్ మీడియా రిపోర్టర్స్. సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోయింది మనది హెలికాప్టరే గుర్తు. హెలికాప్టర్ తప్ప ఎవరికి ఓటేయమని. ఇక్కడ నరసాపురంలో ఈరోజు ర్యాలీ పెడుతున్నాం. ఏంటి ర్యాలీ అంటే? వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, ఒక్కొక్కరు వాట్సాప్లో 500 మందికి 1000 మందికి పెట్టుకోవడం, అత్యధిక మెజారిటీతో గెలవడం. ఇంకెవరిని మరి తిట్టవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు తిట్టుకుంటేనే సరిపోతుంది. ఈడు 3 లక్షల కోట్లు దోచుకున్నాడు, ఆడు 6 లక్షల కోట్లు దోచుకున్నాడు, ఈ గ్లాసు పగిలిపోయింది, ఆ సైకిల్ ఊడిపోయింది, ఇవన్నీ మనం ఏం అనవసరం లేదు. మరి హెలికాప్టర్కే మీ ఓటు, నీతి నిజాయితీకే మీ ఓటు, ఆంధ్రాని అమెరికా చేయడానికే మీ ఓటు, నర్సాపూర్ను నార్త్ అమెరికా నాసోలా చేయడానికే మీ ఓటు, మంచి హాస్పిటల్, ఉచిత విద్య, ఉచిత వైద్యం, మంచి ఉద్యోగాలు, మంచి కంపెనీలు, బంకర్ హంట్, జేబీ హంట్, మైక్ హక్కబీలు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఆంధ్ర తీసుకొచ్చా, భీమవరం అనేక మందిని తీసుకొచ్చా, ఇప్పుడు తీసుకొచ్చి తీరుతా. ఇంకంతే. మీకు అనుమానం లేదు, నాకు అనుమానం లేదు. అందరూ మన హెలికాప్టర్కే ఓటేయమని. మీరే రిప్రజెంటేషను, మీరే బూత్ కమిటీలు. చూసారా, మనకి బూత్ కమిటీలు కూడా లేరు, విలేజ్ కమిటీల వరకు అయిపోయారు. మీరే బూత్ కమిటీలుగా రికగ్నైజ్ చేసుకొని ఐడియాలు తీసుకొని వెళ్ళండి. మీరు ఏ జెండాలు మోసినా ఆ రోజు మాత్రం హెలికాప్టర్కే ఓటేసేయండి. ఏ జెండాలు మోసినా, ఎవరెంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, అవినీతి డబ్బు. ఓటు మాత్రం గుద్దేయండి హెలికాప్టర్కి. వాళ్ళు తిరుగుతున్న హెలికాప్టర్కి. జగను, చంద్రబాబు, పవన్కి ఇంకో గతి లేదు, మన హెలికాప్టర్ గతి. నేనేమో బై రోడ్డు తిరిగేస్తున్నా. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టుకుంటున్నారు, యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు, అంతా చాలా బాగుంది. అయితే రేపు ఎల్లుట తణుకు, తాడేపల్లిగూడెం, అన్నీ తాడేపల్లిగూడెం అయిపోయింది. ఈరోజు నరసాపూరు, రేపు ఆ ఫోన్లో ఉంది. రేపు అనుకుంటున్నాను, ఎక్కడ బాబు రేపు మనది క్యాంపెయిన్? రేపు ఎక్కడ మన క్యాంపెయిన్? తణుక అనుకుంటున్నాం. రేపు ఎక్కడయ్యా మీకు తెలీదా లిస్టులో? ఇప్పుడు కాళీపట్నం నుంచి నరసాపురం అని తెలుసు. రేపు ఎక్కడ ఫోన్లో ఉంది, రేపు చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు. చూసారా మాది, మేము ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలీదు. ఇంతకన్నా ఏం చెప్పాలి? హెలికాప్టర్ ఎక్కడ కనిపెడితే 100 మంది 1000 మంది అక్కడ గుద్దేయండి అంతే. నన్ను ముఖ్యమంత్రి చేయండి. ఆంధ్రాని ఏ విధంగా 1 సంవత్సరంలో అమెరికా చేసి చూపిస్తానో, మంచి మంచి హాస్పిటల్, స్కూల్ కడతా, లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా, రైతులకు, డ్వాక్రా మహిళలకు, ఆటో వారు అందరికీ రుణమాఫీ చేసి చూపిస్తా. ఒకే 1 సంవత్సరం, ఒకే 1 అవకాశం. చూసారు ఎంత ధైర్యం? థ్యాంక్ యూ.